పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది కూడా అల్లు అర్జున్ కు తెలియదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే సీఎం స్పందించారని, మానవీయ కోణం మర్చిపోయారని సీఎం బాధతో చెప్పారని అన్నారు. గాయపడ్డ చిన్న అబ్బాయిని బతికించాలనేదే తమ తాపత్రయం అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ఫాల్స్ ఎలిగేషన్ చేశారని చెప్పి అంటున్నారు అల్లు అర్జున్. ఫాల్స్ ఎలిగేషన్ దేనికి? ఈరోజు ప్రస్తావన చేసింది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మానవీయ కోణంలో ఆలోచన చేయలేదు, చేస్తే బాగుండే అని చెప్పారు. ఫాల్స్ అలిగేషన్ ఏంది అక్కడ? ఎక్కడ కనబడదు. పోలీసులు అనుమతి ఇచ్చారు, కాన్వాయ్ నేను అసలు ర్యాలీ లేదు, ప్రదర్శనే చేయలేదు, ముందు పోలీసులే క్లియర్ చేశారు నా కాన్వాయ్ని అంటున్నాను. అది వాస్తవిక విషయాలు వారికి తెలుసు. ఈరోజు టీవీలలో వచ్చింది, మీడియాలో వచ్చింది. అదంతా కూడా ఇప్పుడు కోర్టు పరంగా ఉన్న అంశం. తప్పకుండా ఇవన్నిటిని కూడా ఆలోచన చేసే రేపు పొద్దున జరిగే ప్రక్రియ జరుగుతుంది. అంటే అసలు నా దగ్గరికి సినిమా థియేటర్ లోపలికి ఎవరు రాలేదు, ఇష్యూ జరిగిందని కూడా చెప్పలేదు, కానీ ఈ తప్పుడు ప్రచారం ఎట్నుంచి జరుగుతుంది అనేటువంటి అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేమైనా ఇప్పుడు గిట అట్లా జరిగిందో జరగలేదో వారు జరగలేదని అంటా ఉన్నారు. జరిగిందో జరగలేదో ఒక స్థాయిలో బాధ్యత గల మరి లీడర్ ప్రస్తావన చేసినప్పుడు సంబంధిత పోలీస్ అధికారులతో నుంచి సమాచారాన్ని సేకరించుకునే మాట్లాడారు. అంటే సినిమా హీరోగా మా అభిమానులంతా సంతోషంతో ఉండాలనుకుంటాం కానీ ఇలా చనిపోవాలనుకోం కదా అంటారు. చనిపోయినప్పుడు మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్ప ఎవరు కోరుకోరు, ఎవరైనా మంచినే కోరుతారు. కానీ మానవీయ కోణాన్ని మర్చిపోయినప్పుడు అది బాధతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఆదుకోవడానికి ఆడ చనిపోయారు అనేటువంటి విషయం కూడా తర్వాత తెలిసింది, మరుసటి రోజు తెలిసింది అని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ జరిగిన సంఘటన విషయం వివరాలకు సంబంధించి స్పష్టంగా సమాచారాన్ని అందించామని పోలీస్ అధికారులు చెప్పిన వైనం. తప్పకుండా మళ్ళా తిరిగి మేము పోలీస్ అధికారులను కూడా సమాచారాన్ని తెలుసుకుంటాం. ఎందుకంటున్నాం అంటే ఈరోజు అక్కడ ప్రస్తావన ఏంది? ఒక మానవతా దృక్పథంతో చనిపోయిన ఆ సోదరిమణి కుటుంబ సభ్యులను పరామర్శించాల్సింది ఉండే, చావు బ్రతుకుల్లో చికిత్స పొందుతా ఉన్న చిన్నారిని బతికియాలనే ఆకాంక్ష కనబడలేదు. ఇవన్నిటి విషయంలో ఒక బాధతో చెప్పడం జరిగింది తప్ప లీగల్గా ఇబ్బంది వస్తుంది అని చెప్పి నేను పోలేదు అని చెప్తున్నారు. లీగల్గా ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు అని చెప్తున్నారు. ఒక ఫ్యాన్ వారికి సంబంధించి వారిని చూడటానికి, వారి పిక్చర్ చూడడానికి వచ్చినప్పుడు ఆ లీగల్ అంశం విషయంలో వారు ఎవరి గురించి మాట్లాడారండి? ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు పోయి ఎవరిని పరామర్శించారు? వారి గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావనకు వీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ఫిలిం ఫ్రాటర్నిటీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు పరామర్శ చేసుకోవాలి కావచ్చు. కానీ అదేవిధంగా ఫిలిం ఫ్రాటర్నిటీని ప్రోత్సాహం చేసే ఆ ఫిలింకి సంబంధించిన ఆ హీరోసు, ఆ హీరోయిన్స్, లేకుంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్కి సంబంధించిన ఫ్యాన్స్ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ ఫిలిం ఫ్రాటర్నిటీ అదేవిధంగా స్పందిస్తే బాగుండేదని ఒక భావన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్. ఇది మంత్రి శ్రీధర్ బాబు చెప్పినటువంటి విషయం. అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు మానవతా దృక్పథంతో స్పందించి ఉండాల్సింది అనేటువంటి అభిప్రాయమే తప్పితే దాంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పేసి, అలాగే మరొకసారి మళ్ళీ అన్ని వివరాలన్నింటినీ కూడా సేకరిస్తామని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్ యాదవ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.